కిష్కింధాపురి మూవీ ప్రీమియర్ రివ్యూ మన ముందుకు వచ్చేసింది. రేపు 12వ తారీఖున పూర్తిగా రిలీజ్ అవబోతున్న ఈ మూవీ రివ్యూ ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మూవీ డ్యూరేషన్ మొత్తం 2 గంటల 5 నిమిషాల దాకా ఉంది. మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాలు మెల్లగా సెటప్ చేసుకుని మొదటి 10 నిమిషాల తర్వాత మనం మెల్లగా కథలోనికి జారుకుంటామని, ఎప్పుడైతే ఈ కథ కిష్కింధాపురిలోని సువర్ణ మాయలోనికి అడుగు పెడుతుందో అప్పటి నుండి కథని ఈ మూవీ డైరెక్టర్ పరిగెత్తించాడని, అంతేకాకుండా ప్రేక్షకుల్ని భయపెట్టాడని ఈ ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. అనుపమ మరియు బెల్లంకొండ శ్రీనివాసులు రాక్షసుడు సినిమా తర్వాత రెండోసారి జంటగా నటించిన కిష్కింధాపురి మూవీ ఇప్పటి వరకు వచ్చిన రివ్యూస్ అన్ని కూడా మూవీని హిట్ అనే చెప్తున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఎటువంటి ఎక్స్ట్రాలకి వెళ్లకుండా డైరెక్టర్ మనకి ఏ పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని చాలా చక్కగా స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేశాడంట. మొదటి 10 నిమిషాల తర్వాత స్లోగా స్టార్ట్ అయిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి పీక్స్ కు చేరుకుందంట. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందని అంటున్నారు. మనకు ట్రైలర్ లో చూపించిన విధంగా ప్రేతాత్మ దాని పరిచయం అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని మన మూవీ హీరో తన బృందంతో కలిసి దెయ్యాలపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఓ దెయ్యాల కొంపకు తీసుకెళ్లి దాని వెనుకుండే కథ ఏంటనే చెప్పి ఆ ప్లేస్ చుట్టూ వాకింగ్ టూర్ అరేంజ్ చేసుకుంటారు. దీని పేరే కిష్కింధపురి గోస్ట్ వాకింగ్ టూర్. వీరు గోస్ట్ వాకింగ్ టూర్ లో భాగంగా సువర్ణమాయ రేడియో స్టేషన్ కి చేరుకుంటారు. అక్కడే చిక్కుకుపోతారు. అయితే ఈ మూవీలో బెల్లంకొండ శ్రీని యాక్టింగ్ చాలా బాగుంది. అనుపమ తన యాక్టింగ్ తో ఎరగదీసిందనే చెప్పొచ్చంట. ఈ మూవీలో కామెడీ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ మూవీలో మంచి హైలైటింగ్ పాయింట్ ఏంటంటే అనుపమ దెయ్యంగా మారే సీన్ అంట. ఈ మూవీలో ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉందంట. క్లైమాక్స్ సెటప్, విలన్ యాక్షన్ బాగుందంటున్నారు. థ్రిల్లర్ ఎపిసోడ్స్, స్టోరీ, నేరేషన్ చాలా బాగుందని టాక్. ఫస్ట్ హాఫ్ ను మించి సెకండ్ హాఫ్ ఉందని, బీజిఎం అదుర్స్ అని, ఓ హర్రర్ మూవీకి సౌండ్స్ తో ఎంత మ్యాజిక్ చేయొచ్చో ఈ మూవీలో అంత మ్యాజిక్ చేసి చూపించారని, క్లైమాక్స్ ని చాలా రొటీన్ గా ముగించేసినా సరే అనుపమ పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అని టాక్ వచ్చింది. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో జంప్ స్క్వేర్స్, విజువల్స్, ట్విస్ట్లు అండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి అనే టాకే వస్తుంది. రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ బెల్లంకొండ శ్రీను మరియు అనుపమాలకు మంచి హిట్ నే అందించేలా ఉంది.